హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మేజర్గా మనకు గుర్తొచ్చేది ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అనమాట. ఆ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈఏపీ సెట్ 2024 వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. ఎగ్జామ్ డేటు మే 13th నుంచి మే 19th వరకు కండక్ట్ చేస్తారు. ఈ ఈఏపీ సెట్ అనేది బీటెక్ చదవటానికి, ఇంజినీరింగ్ చదవటానికి ఎంట్రన్స్ ఎగ్జాము. అలానే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చదవటానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదే. నెక్స్ట్ ఫార్మసీ చదవటానికి కూడా ఎగ్జామ్ ఇదే. ఈ 3 కూడా ఇంటర్మీడియేట్ తర్వాత టెక్నికల్‌గా మనం డిగ్రీ అనేది తీసుకోవడానికి ఈ 3 ఎగ్జామ్స్ అంటే 3 రంగాల్లోనూ కూడా ఈఏపీ సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం వచ్చేసరికి 2024 సంవత్సరానికి గాను జేఎన్‌టీయూ కాకినాడ వారు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతది. ఎగ్జామ్ డేటు నిన్నే రిలీజ్ చేశాడు. అదొచ్చేసరికి మే 13th నుంచి మే 19th వరకు జరుగుతుందనమాట. దీనికి అర్హత ఏంటి అంటే ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్‌కి అర్హత ఏంటంటే ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత అదే విధంగా ఇంకొక టెక్నికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏమొచ్చింది అంటే ఏపీ ఈసెట్ అంటే ఇది డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్‌లోకి అంటే బీటెక్ సెకండ్ ఇయర్‌లోకి డైరెక్ట్‌గా జాయిన్ అవ్వటానికి ఈ ఏపీ ఈసెట్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. ఇది ఈ సంవత్సరం 2024 గాను జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది ఎగ్జామ్ డేట్ కూడా ఫైనలైజ్ అయింది. ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు. మే 8న ఏపీ ఈసెట్ అనేది మే 8న కండక్ట్ చేయడం జరుగుతది. ఇది పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్‌లోకి జాయిన్ అవ్వటానికి అంటే బీటెక్ 3 సంవత్సరాలు, పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదువుతారు. 3 ఇయర్స్ చదువుతారు. బీటెక్ 3 ఇయర్స్ చదువుతారు. ఓకే. ఆ బీటెక్ 3 ఇయర్స్ చదవటానికి గాను ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. ఏపీ ఈసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. అది ఎగ్జామ్ మే 8న కండక్ట్ చేస్తారని చెప్పి నిన్ననే అప్డేట్ రావడం జరిగింది. మరొక దానికొచ్చేసరికి పీజీలో టెక్నికల్ పీజీకొచ్చేసరికి ఏపీ ఐసెట్ 2024 ఇదొచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్ డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఎంబీఏ గాని, ఎంసీఏ గాని చదవాలనుకుంటే ఇది పీజీకి సంబంధించినటువంటి కోర్సు. పీజీ, పీజీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినటువంటి కోర్సు. ఎంబీఏ గాని, ఎంసీఏ గాని చదవటానికి ఈ ఎంట్రన్స్ రాయాలి. ఏపీ ఐసెట్ 2024 దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ అవ్వాలి. ఇది ఈ సంవత్సరం వచ్చేసరికి ఏపీ ఐసెట్ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మే 6న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే జనరల్ డిగ్రీ బీఎస్సీ గాని, బీకామ్ గాని ఈ జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళాలి అనుకుంటే అంటే ఎంబీఏ, ఎంసీఏ చదవాలనుకుంటే మనం ఏపీ ఐసెట్ అనేది రాయాలి. ఏపీ ఐసెట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేటు మే 6th అన్నమాట. మే 6th జరుగుతుంది. మరొక అప్డేట్ ఏంటంటే ఏపీ పీజీ ఈసెట్‌కి సంబంధించి కూడా ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. ఏపీ పీజీ ఈసెట్ వచ్చేసరికి ఇది ఎవరు రాస్తారంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయినటువంటి వీళ్ళు ఏపీ పీజీ సెట్ రాస్తారు. ఇది ఎందుకంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చదవటానికి లేదా ఎంఫార్మసీ చదవటానికి ఈ ఏపీ పీజీ సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి 2024 వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎగ్జామ్ షెడ్యూల్ ఇది కూడా ఇచ్చారు. మే 29th నుంచి మే 31st వరకు.
మే 31 వరకు. అయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్‌లోనే అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్‌ను, రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో అందించడం జరుగుతుంది. మీకు ఈ కంటెంట్ గనక నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.